గయామహత్యం శ్రాద్ధాది కర్మల ఫలం. గయామహత్యాన్ని ఉంటే చాలు, ఇక్కడ భుక్తికి అక్కడ ముక్తికి లోటు ఉండదు. పూర్వకాలంలో గయా అనేటువంటి నామకుడైనటువంటి రాక్షసుడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయడానికి ఏమో అన్నట్లుగా ఘోరంగా తపస్సు ప్రారంభించాడు. లోకాలు ఆ వేడికి భగభగా మండిపోసాగాయి. దేవతలు విష్ణువును ఆశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేని విరామ సమయంలో గదాధుడై వచ్చి వాణ్ణి సంహరించాడు. ఆ గయాసురుని అద్భుత శక్తి వల్ల, తపశక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమే వెలసిల్లింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే గదాధారి అయి అక్కడ నివసిస్తూ అక్కడికి ఏతించిన వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. గయాసురుని విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతని జన్మని, అతని పేరిట తామే వెలయించిన గయని మరింత పవిత్రం చేశారు. ఈతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో ఉంటుంది. ఇక్కడ భక్తి పురస్సరంగా స్నాన, యజ్ఞ, శ్రాద్ధ, పిండదానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్ళరు, పైగా స్వర్గం కానీ బ్రహ్మలోకం కానీ చేరుకుంటారు అని శ్రీ మహావిష్ణు వరమిచ్చాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ గయాతీర్థం సర్వశ్రేష్టమైన జ్ఞానం కలిగి ఇక్కడొక యజ్ఞం చేశాడు. దాని నిర్వహణలో తనకు సాయపడిన ఋత్విక్కులైన బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజించాడు. అలాగే తనచే పూజింపబడిన విద్వత్ బ్రాహ్మణులకు 5 కోసుల వైశాల్యంలో వ్యాపించి ఉన్న ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్ళాడు. 5 కోసులు అంటే నేటి లెక్కలో 15 కిలోమీటర్లు. బ్రహ్మజ్ఞానం, గయా శ్రాద్ధం, గోగృహే మరణం తథా వాస పుంసాం కురుక్షేత్రే ముక్తిరేష చతుర్విధ. బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకి వరమిచ్చాడు. ఈ గయా క్షేత్రంతో పాటు మీరు అభివృద్ధి చెందుతారు. ఇక్కడ కర్మల వల్ల కర్తలకు మీకు కూడా శ్రద్ధాభక్తులు ప్రాతిపదికగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రం ముక్తి సాధనం అవుతుందని దీవించాడు బ్రహ్మ. బ్రహ్మహత్య సురాపానం స్థేయం గుర్వాంగ నాగమః పాపం తత్సంగత్యం సర్వం గయాశ్రాద్వి నశ్యతి. సముద్రం నుండి చిన్న చలమ దాకా అన్ని తీర్థాలు అదృశ్య రూపంలో వచ్చి ఈ గయాక్షేత్రంలో స్నానం చేసి వెళతాయి. ఇక్కడ శ్రాద్ధ కర్మలను ఆచరించే వారికి బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్ని గమనం, పాపాత్మ సాంగత్యం వంటి మహాపాతకాలన్నీ నశిస్తాయి. మృత్యువు తర్వాతి సంస్కారాలు సమంగా జరగని వారికి, పాము కాటు వలన మరణించిన వారికి, పశు చోరాదుల ద్వారా బలవన్మరణం చెందిన వారికి సామాన్యంగానైతే ఉత్తమ గతులు ఉండవు. కానీ వారి వారసులు వారికి గయలో శ్రాద్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే ఆ పుణ్యం వల్ల బంధన విముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది. గయలో పిండ ప్రదానం ద్వారా కలిగే సత్ఫలితాలు 100 కోట్ల సంవత్సరాలు చెప్పినా తరగవు. కేకట దేశంలో గయ పుణ్యశాలి, అలాగే వనాల్లో రాజగృహం, భూములలో నదీ జలాలతో తడిసేవి పరమశ్రేష్టాలు. గయకు తూర్పున ముండపృష్ఠ తీర్థం ఉంది. అది నలుదిక్కులా విస్తరించుంటుంది. దాని విస్తృతి 1.5 కోసులు, ప్రస్తుత భాషలో 4.5 కిలోమీటర్లు. గయాక్షేత్ర పరిమాణం 5 కోసులు. గయాశిరం 1 కోసు పరిణామంలో ఉంటుంది. ఇక్కడ పిండదానం చేసిన వాని పితరులు శాశ్వత తృప్తి పొందుతారు. విష్ణు పర్వతం నుండి ఉత్తర మానసం దాకా గల భాగానే గయాశిరం అంటారు. దానినే ఫల్గుని తీర్థమని వ్యవహరిస్తారు. ఇక్కడ పిండప్రదానం పొందిన పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది. గయకు వచ్చినంతనే వ్యక్తి పితృల యొక్క రుణయుక్తుడు అవుతాడు. ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాత్తు మహావిష్ణువే పితృదేవతల రూపంలో విహరిస్తూ ఉంటాడు. పునరీకాక్షుడు జనార్దునైన ఆ భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు రుణత్రయ విముక్తులు అవుతారు. రుణత్రయం అంటే దేవ రుణం, భూత రుణం, ఋషి రుణం. ఈ రుణత్రయ ముక్తులు అవుతారు. గయ సింహద్వారానికి నమస్కరించిన రుద్రకాళేశ్వర, కేదార్నాథులను దర్శించిన మనిషి భూత అతిథి రుణయుక్తులు అవుతాడు. ఇక్కడ పితామహుడైనటువంటి బ్రహ్మని దర్శిస్తే పాపయుక్తి, ప్రపితామహుని దర్శిస్తే అనామయలోక ప్రాప్తి కలుగుతాయి. అలాగే గదాధరుడైన విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది. అక్కడి మౌనాదిత్య, కనకార్క మహాత్ములను దర్శించి బ్రహ్మని పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. మౌనధారణ ఇక్కడి పూజా నియమాల్లో ఒకటి. ఇక్కడ ప్రాతకాలమే లేచి స్నానాధికములు ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధి విధానాలతో పూర్వ సంధ్యను చేసిన వారికి
అన్ని వేదాలను చదివినటువంటి పుణ్యం లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం సావిత్రిని సంధ్యాన పద్ధతి ప్రకారం ఉపాసించిన వారికి యజ్ఞం చేసిన వలన వస్తుంది. సాయంత్రం సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించి సంధ్యవార్చిన వారికి ఉత్తమ దానాలు ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. గయలో ఒక పర్వతంపై పరమశివుడు వెలసి ఉన్నాడు. ఆయనను దర్శించిన వారికి పితృ యొక్క రుణం ఏదైతే ఉందో దాని నుండి విముక్తి లభిస్తుంది. అక్కడ ధర్మారణ్యంలో కొలువు తీరిన యమధర్మరాజును దర్శిస్తే అన్ని రుణాలు తీరిపోతాయి. అలాగే గృధ్రేశ్వర మహాదేవుని దర్శించిన వారికి అన్ని బంధనాలు తొలగిపోతాయి. అలాగే ధేనువనం గోప్రచార తీర్థం అని పేరు గల మహాతీర్థంలో ధేను దర్శనం చేసిన వారి పితరులకు స్వర్గం లోపక ప్రాప్తిస్తుంది. ప్రభాస్ తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేయించేసిన పరమశివుని దర్శించిన వారికి పరమగతిని పొందగలరు. కోటీశ్వర అశ్వమేధ తీర్థాలను దర్శించిన వారికి రుణాలన్నీ తీరిపోతాయి. అలాగే స్వర్గద్వారేశ్వర దర్శనం సర్వబంధ విముక్తకం. ఇక్కడి ధర్మారణ్యంలో ఉన్న గదాలోల తీర్థాన్ని అక్కడ కొలువున్న రామేశ్వర స్వామిని దర్శించిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. పక్కనే కొలువైన బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మత్య పాతకం నుండి విముక్తి లభిస్తుంది. గయలోనే ముండపృష్ఠ తీర్థంలో వెలసిన మహాచండీదేవిని దర్శించిన వారి అన్ని వాంఛలు నెరవేరుతాయి. ఫలుగు తీర్థంలో ఫలుగుస్వామి, చండి, గౌరీ, మంగళ, గోమక, గోపతి, అంగారేశ్వర, సిద్ధేశ్వర, గజస్వామి, గయాదిత్య, మార్కండేయేశ్వర భగవాన్లు వెలిసి ఉన్నారు. అలాగే ఫలుగు తీర్థంలో స్నానం చేసి అక్కడున్న గదాధర స్వామిని వీరందరినీ కూడా దర్శనం చేసిన వారికి పితరుల రుణం నుండి విడిపడతారు. భూమిపైన ఉన్న అన్ని తీర్థాలు, సముద్రాలు, సరోవరాలు ప్రతిదినం వచ్చి ఫలుగు తీర్థాన్ని దర్శించి వెళతాయట. మొత్తం భూలోకంలో గయలో గయాశరం, ఆ శరంలో ఫల్గు తీర్థం శ్రేష్ఠ భాగాలు. పృథివ్యాం యాని తీర్థాని ఏ సముద్రా సరాంసి చ ఫల్గు తీర్థం గమిష్యంతి వారమే కందినే దినే పృథివ్యాం చ గయా పుణ్యా గయాయాంచ గయాశర శ్రేష్టం తదా ఫల్గు తీర్థం తన్ముఖంచ సురస్యహి. దీనికి ఉత్తరాన కనకా నది పారుతోంది. దాని మధ్య భాగంలోనున్న నాభి తీర్థానికి దగ్గరగా బ్రహ్మ సదస్తీర్థం నెలకొని ఉంది. అది తనలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసిన వారిని బ్రహ్మలోకానికి పంపగలదు. ఆ ప్రాంతంలోనే గల హంసతీర్థ స్నానం సర్వపాప వినాశకరం. కోటి తీర్థం, గయాలోలం, వైతరణి, ఇంకా గోమక తీర్థం. ఈ తీర్థాలలో పితరులకు తర్పణాలిచ్చి శ్రాద్ధాలు పెట్టినవాడు తనతో పాటు తన 20 యొక్క తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించగలడు. బ్రహ్మతీర్థ, రామతీర్థ, అగ్నితీర్థ, రామ హ్రాదిని తీర్థాల్లో శ్రాద్ధం పెట్టిన వాని పితరులు బ్రహ్మలోకాన్ని వెళతారు. ఉత్తర మానసీ తీర్థంలో శ్రాద్ధకర్మలు చేసిన వారికి పునర్జన్మ ఉండదు. దక్షిణ మానసీ తీర్థం బ్రహ్మలోక ప్రదాయకం. స్వర్గద్వారా తీర్థము అంతే. భీష్మ పర్వతంపై శ్రాద్ధకర్మలు పొందినవారు నరకాన్ని సులభంగా దాటిపోతారు. గృధ్రేశ్వర తీర్థమునందు పెట్టబడు శ్రాద్ధం పితరుల నుంచి రుణం ముక్తి పదం అవుతుంది. ధేనుకారణ్యంలో శ్రాద్ధం పెట్టి తిలధేనువును దానం చేసి మరలా స్నానం ఆచరించి అక్కడ వెలసిన ధేనుమూర్తిని దర్శించిన వాడు నిస్సందేహంగా తన పితృజనులను బ్రహ్మలోకాన్ని చేర్చగలడు. ఇంద్ర, వాసవ, రామ, వైష్ణవ, మహానది తీర్థాల్లో శ్రాద్ధానికి అదే ఫలం. సూర్య ఉత్పన్న శక్తులైనటువంటి గాయత్రి, సావిత్రి, సరస్వతుల పేరిట వెలసిన తీర్థాల్లో స్నానాలు, తర్పణాలు, శ్రాద్ధకర్మలు, సంధ్యావందనాలు చేసినవాడు తన 101 తరాల పితరులను బ్రహ్మలోకానికి గొనిపోగలడు. ఇక్కడ బ్రహ్మయోని తీర్థం మిక్కిలి ప్రత్యేకత కలది. ప్రశాంత మనస్కులై పితరులనే ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ ఈ తీర్థాన్ని నియమానుసారం దాటి పితృగణాలకు, దేవతలకు తర్పణలిచ్చిన వారికి పునర్జన్మ ఉండదు. కాకజంగా తీర్థంలో తర్పణాలు అందుకున్న పితరులకు అక్షయతృప్తి కలుగుతుంది. ధర్మారణ్య, మతంగవాపి తీర్థాలలో శ్రాద్ధాలు పెట్టిన మనుషునికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మకోప, కోపతీర్థాలలో చేసే కర్మలకు పితృరుణ విముక్తి కలుగుతుంది. ఇక్కడ శ్రాద్ధాది కృత్యాలను ఈ మంత్రం చదువుతూ చేయాలి. ప్రమాణం దేవతా సంతు లోకపాలస్య సాక్షిణ మయాగత్య మతంగేస్మిన్ పితృణ నిష్కృతి కృత. రామతీర్థంలో స్నానం చేసి ప్రభాస, ప్రేతశిలా తీర్థాలలో శ్రాద్ధ కార్యాలు చేసిన వాని పితరులు పరమానందం భరితులవుతారు.
దీనివల్ల వాని నుండి 20 యొక్క తరాలు ఉద్ధరింపడతాయి. అలాగే ముండపృష్ఠాది తీర్థాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని గావించిన వారికి బ్రహ్మలోకమునకు తమ పితరులను కొనిపోయే శక్తి కలుగుతుంది. గయాక్షేత్రంలో తీర్థం కాని చోట్లేదు. అక్షయ ఫలాలు, బ్రహ్మలోక ప్రాప్తి అడుగడుగునా లభించేసే పుణ్యస్థాన సముదాయం గయ. గయాయాం నహి తత్స్థానం ఎత్ర తీర్థం న విద్యతే. పంచక్రోశో గయాక్షేత్రే ఎత్ర తత్ర తు పిండదః. అక్షయం ఫలమాప్నోతి బ్రహ్మలోకం నయేతు పితృన్. కొంతమంది స్వపిండాన్ని గయలో పెట్టుకుంటారు. తన కోసమే తను చేసుకోవడం అనేది. ఆ సమయంలో స్వపిండాన్ని జనార్దన చేతిలో పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి. ఏషపిండో మయా దత్త స్తవహస్తే జనార్దన పరలోకం గతే మోక్ష మచ్చయ్య ఉపతిష్టతాం అని చెప్పుకోవాలి. గయాక్షేత్రంలో నెలకొని ఉన్న ధర్మపృష్ఠ, బ్రహ్మసర, గయాశీర్ష, అక్షయ వటతీర్థాలలో పితరుల కోసం చేసే కర్మలన్నీ అక్షయ ఫలదాయకాలు అవుతాయి. ధర్మారణ్య, ధర్మపృష్ఠ, ధేనుకారణ తీర్థాలను దర్శించిన వ్యక్తికి తన 20 తరాలను ఉద్ధరించగలడు. ఇక్కడి మహానది యొక్క పశ్చిమ భాగాన్ని బ్రహ్మారణ్యం అంటారు. దానికి తూర్పులో బ్రహ్మాసదం, నాగాద్రి పర్వతం, భరతాశ్రమం ఉన్నాయి. భరతాశ్రమంలోనూ మతంగ పర్వతం పైన పితృకర్మలు చేయాలి. గయాశీర్ష తీర్థానికి దక్షిణంలోనూ, మహానది తీర్థానికి పశ్చిమంగాను చెంపక వనం ఒకటి ఉంది. అందులో పాండుశలయను తీర్థం ఉంది. ఆ తీర్థంలో తదియనాడు పెట్టే శ్రాద్ధం పరమ ప్రశస్తం. ఆ తీర్థానికి దగ్గరలో నిచ్చిరామండల, మహాహ్రద, కౌశికీ ఆశ్రమాలు ఉన్నాయి. ఈ పవిత్ర తీర్థాల్లో చేయబడు శ్రాద్ధకర్మలు అక్షయ ఫలితాలను ఇస్తాయి. వైతరిణి నదికి ఉత్తరంలో తృతీయ అను పేరు గల జలాశయం ఒకటి ఉంది. అక్కడే క్రౌంచపక్షులు నివసిస్తాయి. ఇక్కడ శ్రాద్ధం పెట్టేవానికి పితరులకు స్వర్గం లభిస్తుంది. క్రౌంచపతి తీర్థానికి ఉత్తరంలో నిచ్చిరానామంతో ప్రసిద్ధమైన జలాశయం ఉంది. అక్కడికి వెళ్ళి పిండ ప్రదానం ఒక్కమారు చేసిన వానికి జీవితంలో ఒక దుర్లభమైనది ఏది ఇక ఉండదు. ఇక నిత్య నివాసం చేస్తూ అక్కడే ఉండేవారికి ఎంత పుణ్యమో. మహానది నీటిని స్పృశిస్తూ పితృదేవతలకి తర్పణాలు ఇచ్చిన వానికి అక్షయలోకాల ప్రాప్తి కలుగుతుంది. కుటుంబము ఉద్ధరింపబడుతుంది. ఇక సావిత్రి తీర్థంలో ఒక మారు సంధ్యావందనం చేసిన వానికి 12 ఏళ్ళు సంధ్యావార్చన పుణ్యం దక్కుతుంది. 1 మాసం అనగా 2 పక్షాలు పూర్తిగా గయ్యలో నివసించి పితృకార్యాలను సంపన్నం చేయవాడు తప్పక తనతో పాటు 7 తరాల వారిని ఉద్ధరించగలడు. ఇక్కడ ముండపృష్ఠ, అరవింద పర్వత, క్రౌంచపాద తీర్థాలను సేవించిన వారి పాపాలన్నీ నశిస్తాయి. గ్రహణాల్లోనూ మకర సంక్రాంతి నాడు గయలో ఉండి పిండ ప్రదానం చేస్తే వచ్చే ఫలితం ఎంత గొప్పదంటే దానిని 3 లోకాల్లోనూ ఎవరూ ఎప్పుడూ పొంది ఉండరు. అది అతి దుర్లభం. మహాహ్రదం, కౌశికీ తీర్థం, మూలాక్షేత్రం, గృధ్రకూట పర్వత గుహ, ఈ 4 చోట్ల శ్రాద్ధకర్మ చేసిన వారికి మహాఫలాలు అబ్బుతాయి. గయ వెళ్ళి తమకి పిండం పెడతాడనే ఆశయే మానవులను పుత్ర సంతానం కోసం అవసరమైతే యజ్ఞాలైనా చేసి ప్రయత్నించేలా చేస్తుంది. గయకు వచ్చిన పుత్రుల వైపు లేదా పిండాధికారుల వైపు పితరులు గొప్పగా మురిసిపోస్తూ చూస్తూ ఉంటారు. ఇక మనకి నరక భయం లేదనే ధీమా వారి మనసంతా నిండి ఉంటుంది. ఎంతో గొప్పగా సంతోషపడతారు. గయలోని కోటి తీర్థాన్ని దర్శించిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ క్షేత్రంలోనే ముల్లోకాలలోనూ పేరున్న వైతరిణి నది కలదు. అది గయలో పితరులకు ఉత్తమ గతులను కలిగించడానికి బ్రహ్మచే భూమిపై అవతరించబడింది. శ్రద్ధగా పిండ ప్రదానాన్ని, గోదానాన్ని ఇక్కడ చేసిన వారు తమతో సహా తమ 20 తరాలను ఉద్ధరించగలరు. గయా తీర్థ యాత్రికులు బ్రాహ్మణులకి భోజనాలు పెట్టదలుచుకున్నప్పుడు అక్కడ ఒకప్పుడు బ్రహ్మ యజ్ఞం చేశారట. ఆ యజ్ఞం చేసినప్పుడు ఋత్వికులుగా బ్రాహ్మణులు వచ్చారట. ఆ బ్రాహ్మణుల యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో వారికే భోజనాలు పెట్టాలట. ఆ సంతతి ఎక్కడుంటారు? గయలో బ్రహ్మపద, సోమపానక తీర్థాల్లో ఉంటారట. ఆ తీర్థాలు కూడా బ్రహ్మదేవునిచే నిర్మింపబడినాయి. ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులవుతారట. గయా తీర్థంలో హవ్య కవ్యాది పక్వాన్నాల ద్వారా అక్కడ బ్రాహ్మణులను విద్యుక్తంగా సంతుష్టపరచాలి. గయలో వృషోత్సర్జనం అంటే ఎద్దును స్వేచ్ఛగా వదిలివేయట,
అనే కార్యక్రమం ఉంటుంది. దాన్ని చేసిన వారికి 100 అగ్నిష్టోమ యజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. ఇక్కడ స్వపిండం వేసుకోవచ్చు, అది తిలరహితంగా ఉండాలి. అన్నిలకు వేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన జాతికి చెందిన ఎంతమంది పితరులకైనా, బంధు బాంధవులకైనా, మిత్రులకైనా గయాభూమిలో విధిపూర్వకంగా పిండ ప్రదానాలు చేయవచ్చు. ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన మనుష్యునికి 100 గోదానాల ఫలం దక్కుతుంది. మతంగ వాపిలో స్నానం చేస్తే 1000 గోదానాల ఫలం దక్కుతుంది. నిశ్చిరా సంగమంలో స్నానం చేసిన వాడు తన పితరులను బ్రహ్మలోకానికి కొనిపోగలడు. వశిష్ఠాశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయి యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది. మహాకౌశికీ తీర్థంలో నివాసం ఉంటే అశ్వమేధ యజ్ఞ ఫలం దక్కుతుంది. సోమకుండ తీర్థంలో స్నానం చేస్తే సోమలోక నివాసం అబ్బుతుంది. సంవత్త వాపియను తీర్థంలో స్నానమాచరించి పిండదానాలు చేసిన వారు సర్వ సౌభాగ్య ప్రాప్తి పొందుతారు. ప్రేతకొండ తీర్థంలో పిండ ప్రదానం చేసిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. దేవనది, లీలహాన, మథన, జానుగర్తకాది ఇతర గయాంతర్గత తీర్థాలలో పిండ ప్రదానం కూడా పితరులని ప్రీతిపాత్రుల్ని చేస్తుంది. అలాగే ఇక్కడ వశిష్ఠేశ్వరాది దేవతలను శాస్త్రోక్తంగా పూజించి ప్రణామం చేసిన ప్రాణుల రుణాలన్నీ తీరిపోతాయి. గయాక్షేత్రానికి వెళుతున్నారు కదా అని చెప్పి ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే ఎటువంటి దానాన్ని ఇచ్చినా పుచ్చుకోరాదు. గయ వైపు యాత్రులు వేసే అడుగు బాని పితరుల స్వర్గారోహణానికి మెట్టుగా ఉపయోగపడాలి. కురుక్షేత్రం విశాల అంటే బదరీ క్షేత్రం, విరజ అంటే జగన్నాథ క్షేత్రం గయాక్షేత్రాల్లో తప్ప మిగతా అన్ని క్షేత్రాల్లోనూ శిరోముండనం, ఉపవాస నియమాలు ఉంటాయి. గయలో కనకల, నామక, త్రైలోక్య ప్రసిద్ధిగాంచిన తీర్థం ఒకటి ఉంది. ఇక్కడికి దేవతలు, మహర్షులు, సిద్ధులు వచ్చి సేవించుకుంటారు. మనసులో కానీ స్వీయ జీవిత చరిత్రలో కానీ ఎవరైనా పాపం ఉన్నవారు, పాపం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే పరమ విపరీత భయోత్పాదకములై నాలుకలతో విషాగ్నిని వర్షించే మహాసర్పాలు ఇక్కడ నిత్యము తిరుగుతూ ఉంటాయి. అవి పాపాత్మలను రానివ్వు. ఉదీచి తీర్థంలో దేవర్షి సేవితమైన మొండపృష్ఠ తీర్థం ఉంది. అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. అక్కడ పెట్టబడే శ్రాద్ధం అక్షయ ఫలాలు ఇస్తుంది. అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండదానాది సత్క్రియలను చేయాలి. మన పితృగణాలు కవ్యవాహ, సోమ, యమ, ఆర్యమ, అగ్నిశ్వాత్త, బరిషతు, సోమప నామధేయులు. శ్రాద్ధం ఏ పేరిట పెట్టినా ఈ దేవతలందరినీ పేరు పేరున ఇలా ప్రార్థించాలి. కవ్యవాహస్తదా సోమో యమశ్చ వార్యమా తథా అగ్నిశ్వాత్త బరిషద సోమపాహ పితృదేవతాః ఆగచ్చంతు మహాభాగ యుష్మాభిరక్షితాస్త్వః మదీయాః పితరో ఏ చకులే జాతాః సనాభయః తేషాం పిండ ప్రదానార్థ ఆగతోస్మి గయామిమాం. ఇలా ప్రార్థించి ఫల్గు తీర్థంలో పిండం పెట్టి పితామహుడైన బ్రహ్మదేవుని, గదాధరుడైన మహావిష్ణువుని దర్శించిన వానికి పితృణం రుణం అనేది, పితరుల యొక్క రుణం అనేది పూర్తిగా తీరుతుంది. అలా చేసిన వ్యక్తి తరువాత ఫల్గు తీర్థంలో మరలా స్నానం చేసి గదాధరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్ధరింపబడే కాక తన తండ్రితో తనతో సహా ఆపై 10 తరాల వారిని కూడా ఉద్ధరించగలడు. తన తర్వాత 10 తరాల వారిని కూడా ఉద్ధరించగలడు. ఈ గయాక్షేత్రంలో వెలసిన ఆది గదాధర స్వామి మహిమలను వర్ణించడం సామాన్యులకు అసాధ్యం. రామేశ్వర, కాళేశ్వర, బ్రహ్మేశ్వర, యగధరనాథ, సిద్ధేశ్వర రూపాలలో పరమశివుడే ఇక్కడ వెలసి భక్తులకు అన్ని ఇస్తూ తాను మాత్రం ఆది గదాధరుని దర్శించుకుంటూ ఉంటాడు. రుద్రునితో పాటు ఆది గదాధరుని ఒకే రోజు దర్శించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తించడమే కాక వారి వంశాలలో 100 తరాలు ఉద్ధరింపడతాయి. గదాధర భగవానుని పూజించిన ధర్మార్థికి ధర్మము, ధనార్థికి ధనము, కామార్థికి కామము, మోక్షార్థికి మోక్షము అలవోగ్గా దొరుకుతాయి. అలాగే స్త్రీ పురుషులకు సౌభాగ్య పుత్రాదులు కూడా గదాధర మహత్యం ఇంకా ఇలా చెప్పబడింది.
శ్రాద్ధేన పిండదానేన అన్నదానేన వారిదః బ్రహ్మలోకమవాప్నోతి సంపూజ్యాది గదాధరం పృథివ్యాం సర్వదీర్థేభ్య అదా శ్రేష్ఠ గయాపురి తథా శలాదిరూపస్య శ్రేష్ఠ శైవ గదాధరః తస్మిన్ దృష్టే శిలాదుష్ట్యా యతః సర్వం గదాధరః. అందుచేత ఇక్కడ గయా క్షేత్రంలో పితరులకు పిండ దానాదులు నిర్వర్తించిన వారికి బ్రహ్మలోకం నివాసం లభిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే క్రింద బెల్ గుర్తు నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నావి ఇంకా వేరేవి కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు.